హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశ తొలి ప్రధాని అయిన నెహ్రూపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, నెహ్రూ తాను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించారని, అందుకు ప్రభుత్వ నిధులను ఉపయోగించుకునేందుకు ఆయన ప్లాన్ వేశారు అని బయటపెట్టారు. అంతేకాకుండా అప్పటి హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని పూర్తిగా అడ్డుకున్నారని, ఈ విధంగా మతపరమైన కట్టడాలకు ప్రభుత్వ నిధులు ఏ విధంగా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. దీనివల్లనే నెహ్రూ వెనక్కి తగ్గాడు అని రాజ్నాథ్ సింగ్ బయటపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని ఇప్పుడున్న నాయకులంతా కూడా గత చరిత్రను చదువుకోలేదో, లేకపోతే వాళ్లకు చదవడానికి టైమే లేదో తెలియదు, కానీ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ దీన్ని పూర్తిగా తప్పు అని, రాజ్నాథ్ సింగ్ ఏవో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారని, నెహ్రూ ఎటువంటి మతపరమైన కట్టడాలకు ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోవాలని భావించలేదు అని మాణిక్యం ఠాకూర్ అన్నారు. అయితే బీజేపీ సోషల్ మీడియా దీనికి సంబంధించిన ఆధారాలను సైతం బయటపెట్టింది. ద ఇన్సైడర్ స్టోరీ ఆఫ్ సర్దార్ పటేల్ అనే ఒక పుస్తకంలో దీనికి సంబంధించిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుమార్తె అయిన మణిబెన్ పటేల్ తన డైరీలో రాసుకున్న వాటన్నిటికీ సంబంధించి విషయాలను సేకరించి ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఆ పుస్తకంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విధంగా నెహ్రూను అడ్డుకున్నట్లు స్పష్టంగా రాసి ఉంది. సో కాంగ్రెస్ నాయకులకు గత చరిత్ర అనేది ఎప్పుడూ తెలియదు, వాళ్ళు చదువుకోవడానికి కూడా వాళ్ళకు టైం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నెహ్రూ బాబ్రీ మసీదును పునర్నిర్మాణం ఎందుకు చేయాలనుకున్నారు? ఒకవేళ అదే గనక అప్పట్లో పునర్నిర్మాణం జరిగి ఉంటే ఇప్పుడు అయోధ్య కళ సాకారం అయ్యేదా? దీనికి వచ్చే అడ్డంకులు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన దేశంపై విదేశీ దురాక్రమణదారులైన మొఘల్ పాలకులు అండ్ ఇస్లామిక్ పాలకులు మన దేశంపై దాడి చేసిన సమయంలో ఇక్కడ వాళ్ళు రాజ్యాలను ఏర్పరచుకున్నారు. ఆ సమయంలో మన దేశ చారిత్రక సంపద, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలైన మన దేవాలయాలను వాళ్ళు ఫస్ట్గా టార్గెట్ చేసుకున్నారు. అయోధ్య, కాశీ, మధుర, సోమనాథ్ దేవాలయం, ఇలా ఎన్నో ప్రముఖ దేవాలయాలన్నిటినీ వీళ్ళు ధ్వంసం చేస్తూ వచ్చారు. అయితే ఈ ధ్వంసం చేయడమే కాకుండా ఆ దేవాలయపు శిథిలాలపైనే వీళ్ళ కట్టడాలను కొన్నింటిని నిర్మాణం చేసుకున్నారు. బాబర్ పాలనలో అయోధ్యలోని రాముడి దేవాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదును కట్టారు. ఆ మసీదు దాదాపు 500 ఏళ్ళుగా మన దేశంలో వివాదం రేగుతూనే ఉంది. అంతేకాకుండా మన దేశంలో సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగిన కేసు అది. జనరల్గా అయోధ్య, కాశీ, మధుర ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలను మన హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. అయోధ్యలో రాముడు అక్కడే పరిపాలన చేశాడని, కాశీలో విశ్వనాథుడు దేవాలయం అక్కడే ఉంది అని, మధురలో శ్రీకృష్ణుడు పుట్టాడని, ఇలా మన దేశంలో కొన్ని ప్రాంతాలకు పురాణాల్లో ఎంతో ప్రాశస్త్యం ఉంది. అలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాలు అన్నిటినీ కూడా ఈ ఇస్లామిక్ దండయాత్రికులు మన దేశంలో పరిపాలించే సమయంలో వీటన్నిటిని ధ్వంసం చేస్తూ వచ్చారు. అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం మన దేవాలయాలను, అంటే మన దేశపు సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి నిర్మించుకోవాలి అని అప్పట్లో భావించాం. కానీ అప్పట్లో ఈ అయోధ్య, కాశీ, మధుర వివాదాలను వీళ్ళు టచ్ చేయలేదు. కానీ సోమనాథ దేవాలయాన్ని మాత్రం నిర్మాణం చేశారు. అది కూడా ప్రజల నుంచి సేకరించిన డబ్బులతో మాత్రమే మనం సోమనాథ దేవాలయాన్ని నిర్మించుకున్నాం. అప్పట్లో నెహ్రూ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా నెహ్రూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మన హిందువులు తీసుకోలేదు. ప్రభుత్వం ఇద్దామని అనుకున్నా కూడా మనం దాన్ని పూర్తిగా వ్యతిరేకించాం. మా దేవాలయాలను మేమే నిర్మించుకుంటాం, మీరు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అని మేము అప్పట్లోనే తేల్చి చెప్పేశాం. దీంతో సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకున్నాం. అంతేకాకుండా అప్పట్లో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో పటేల్తో పాటు అప్పటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎవరిని కూడా సోమనాథ దేవాలయానికి మీరు ప్రారంభోత్సవ సమయంలో మీరు వెళ్ళవద్దు. ఎందుకు అంటే అది ఒక మతపరమైన కట్టడం కాబట్టి, మన దేశం లౌకికవాద దేశం కాబట్టి మీరు ఎవరు కూడా అక్కడ వెళ్ళడానికి వీల్లేదు అని నెహ్రూ ఆదేశించినా కూడా వీళ్ళెవ్వరూ తమ మాట వినలేదు. అంతేకాకుండా మన దేశానికి సాంస్కృతిక చిహ్నాల్లో భాగంగా ఉన్న వాటిని
మతపరమైన కోణంలో చూడకూడదు. ప్రభుత్వమే మేము మా వ్యక్తిగతంతో సోమనాథ దేవాలయానికి హాజరవుతాము అని వీళ్ళంతా తేల్చి చెప్పి ఆ దేవాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళారు. సో ఈ విధంగా సోమనాథ దేవాలయం పూర్తయింది. కానీ నెహ్రూ మాత్రం మరో కన్నింగ్ ఐడియాలజీతో ఒకవైపు హిందూ దేవాలయం పూర్తయింది కాబట్టి నేను బాబ్రీ మసీదును నిర్మిస్తే నాకు బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా మైనారిటీలను బుజ్జగించడానికి నాకు వీలవుతుంది అనే కన్నింగ్ మైండ్ సెట్తో బాబ్రీ మసీదును ప్రభుత్వ పరంగా అంటే హిందువులు ఒకవైపు ఈ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునర్నిర్మాణం చేసేందుకు వాళ్ళలో వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకుని ఆ దేవాలయాన్ని నిర్మిస్తే, మరోవైపు అయోధ్యలో మాత్రం బాబ్రీ లాంటి వివాదాస్పద కట్టడాన్ని మన రాముడికి సంబంధించిన దేవాలయాన్ని కూల్చివేసి దానిపై వివాదాస్పద కట్టడాన్ని కడితే దాన్ని పునర్నిర్మాణం చేసేందుకు ప్రభుత్వ పరంగా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు నెహ్రూ. దీన్ని పటేల్ అడ్డుకోవడం వల్ల మాత్రమే నెహ్రూ వెనకడుగు వేశారు. లేకపోతే ఇప్పటికే బాబ్రీ మసీదు అక్కడ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం జరిగిపోయి ఉండేది. సో ఇదే కనుక జరిగి ఉంటే ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి కట్టితే అది ఖచ్చితంగా ప్రభుత్వపరమైన స్థలం, అంతేకాకుండా ఒక మతానికి పూర్తిగా అంకితమైపోయినట్లే ప్రభుత్వ రికార్డులో రాసి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత రాముడి దేవాలయం కోసం ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేసేందుకు అస్సలు వీలు పడేది కాదు. ఇక అయోధ్యలో రామాలయం అనేది ఒక కలగానే మిగిలిపోయేది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో రామాలయం అయోధ్య పోరాటం అనేది మన దేశంలో ప్రతి ఒక్కరిలోనూ దైవంపై ఉన్న భక్తి భావనను తట్టి లేపేందుకు చాలా కీలకంగా ఉపయోగపడిందనే చెప్పుకోవచ్చు. అయోధ్య రామాలయం కోసం యావత్ భారతదేశ వ్యాప్తంగా హిందువులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎక్కడో కర్నూలులో ఉన్న పుల్లారెడ్డి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ వరకు ప్రతి ఒక్కరూ అయోధ్య రామాలయ పునర్నిర్మాణం కోసం పోరాటం చేసిన వాళ్ళే అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళందరిలో ఒక క్షాత్రాన్ని తట్టి లేపడానికి, మన సాంస్కృతిక వారసత్వాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి మనమే పోరాడాలనే క్షాత్రాన్ని తట్టి లేపడానికే అయోధ్య అనే వివాదాన్ని దేవుడే సృష్టించాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో అయోధ్య రామాలయం అనేది లేకపోతే, ఆ వివాదం అనేది లేకపోతే మనలో ఎప్పుడూ కూడా ఈ పోరాట తత్వం అనేది ఉండేదే కాదు. 1992లో బాబ్రీ కట్టడాన్ని కూల్చివేయడానికి కూడా ఈ క్షేత్రమే ఉపయోగపడింది. చాలామంది సాధారణ ప్రజలు, నా వల్ల ఏమవుతుంది అనుకునే సాధారణ ప్రజలు కూడా ఈ అయోధ్య పోరాటంలో భాగం కావడానికి ఇది చాలా కీలకంగా ఉపయోగపడింది. అంతేకాకుండా భవిష్యత్ తరాలకు ఒక మార్గనిర్దేశం చేశారు. మన సంస్కృతికి ఎక్కడ లోటు వాటిల్లినా కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళి పోరాడాలి, సామాన్యుడు అని వెనకడుగు వేయవద్దు, మనందరం పోరాటం చేసినప్పుడే మన సంస్కృతి నిలబడుతుంది అని చెప్పడానికి అయోధ్య పోరాటం అనేది చాలా కీలకంగా ఉపయోగపడిందనే చెప్పుకోవచ్చు. సో నెహ్రూ లాంటి వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా దానికి విరుగుడుగా సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు మన రామాలయం కోసం పోరాటం చేశారనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సామాన్యుడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని అయోధ్య రామాలయంలో భాగం చేసేందుకు, మనలోని చేవజచ్చిన క్షేత్రాన్ని తట్టి లేపేందుకే ఈ అయోధ్య వివాదం అనేది క్రియేట్ అయ్యిందా అని నాకైతే అనిపిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.